హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కృష్ణుడు పుట్టక చెరసాలలో ఎలా జరిగింది, దేవకి వసుదేవులకు పుట్టిన 7 పిల్లలను కృష్ణుడు మేనమామ అయిన కంసుడు ఎందుకు చంపాడు, చిన్ని కృష్ణుడిగా బాల్యంలో చేసిన అల్లరి పనులు ఏమిటి, పసిగుడ్డుగా ఉన్నప్పుడే పోతన, శకటాసురుడు, బకాసురుడు అనే భయంకరమైన రాక్షసులను ఎలా చంపాడు, కాళియుగ నాగుడి అహం ఎలా అణిచాడు, గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలుపైన లేపి ఇంద్రుడి గర్వాన్ని ఎలా దించాడు, కంసుడిని ఎలా సంహరించాడు, మహాభారతంలో కృష్ణుడి యొక్క పాత్ర ఏమిటి, ద్వారకా నగరాన్ని సముద్ర మధ్యలో ఎలా నిర్మించాడు, చివరికి యాదవ వంశం మొత్తం ఎలా నాశనమైంది, కృష్ణుడు ఒక బోయవాడు వేసిన బాణానికి ఎలా మరణించాడు అనే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేణు. మధురా పట్టణంలో యదువంశానికి చెందిన ఉగ్రసేనుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి కంసుడు అనే క్రూరమైన ఒక కుమారుడు మరియు అందమైన కుమార్తె ఉండేది. కంసుడు దుష్టబుద్ధితో రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకొని తన తండ్రిని కారాగారంలో బంధించాడు. ఉగ్రసేనుడి మేనలుడు వసుదేవుడు. అతను యదువంశానికి చెందిన గొప్ప ధర్మపరుడు. వసుదేవుడు దేవకిని వివాహం ఆడాడు. ఆ దేవకి కంసుడి యొక్క సోదరి. ఆ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత కంసుడు నవదంపతులను తీసుకొని తన రథంలో వెళ్తున్న సమయంలో ఆకాశవాణి కంసుడితో ఇలా అంటుంది: ఓ కంస మహారాజా, నీ మృత్యువు నీ చెల్లి గర్భంలో పురుడుపోసుకుంటుంది. దేవకికి పుట్టబోయే 8వ సంతానం చేతిలో నీకు మరణం సంభవిస్తుంది అని అంతర్ధానం అవుతుంది. ఆ మాటలు విన్న కంసుడు భయంతో వణికిపోతాడు. వెంటనే దేవకిని చంపాలనుకుంటాడు. కానీ వసుదేవుడు అతని కాళ్ళ మీద పడి కంసుడిని వేడుకుంటాడు. నాకు పుట్టబోయే ప్రతి బిడ్డను నీకు అప్పచెప్తాను, వారిని నీవే నీ చేతులతో చంపేయి, కానీ నన్ను, నా భార్యని బతకనివ్వు అని వేడుకుంటాడు. దానితో కంసుడు దేవకి మరియు వసుదేవుడిని జైలులో బంధిస్తాడు. దేవకి వసుదేవులకు మొదటిగా పుట్టిన 6 పిల్లలను కంసుడు చంపేశాడు. 7వ గర్భంలో శిశువైన బలరాముడు యోగ మాయ ప్రభావంతో రోహిణి గర్భానికి మారాడు. 8వ గర్భంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంలో జన్మించే సమయం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో కృష్ణుడు దివ్య రూపంలో పుట్టాడు. ఆ క్షణంలో జైలు తలుపులు వాటికంతట అవే తెరుచుకున్నాయి. చేతికి ఉన్న బంధనాలు ఊడిపోయాయి. రక్షక భటులు నిద్రలో మునిగిపోయారు. వసుదేవుడు శిశువును మోసుకొని యమునా నది దాటి గోకులానికి వెళ్ళి యశోదాదేవి వద్ద పుట్టిన శిశువుతో మార్పిడి చేశాడు. ఆ తర్వాత కంసుడు దేవకి వసుదేవుల 8వ సంతానాన్ని చంపాలి అని చెరసాలకు చేరుకుంటాడు. అప్పుడే పుట్టిన పాపని చేతిలోకి తీసుకొని చంపాలని చూస్తాడు. కానీ ఒక్కసారిగా ఆ పాప దివ్య కాంతులతో ఒక దివ్య రూపంగా మారి నీ మృత్యువు ఇంతకు ముందే భూమిపైన జన్మించాడు అని అంతర్ధానం అవుతుంది. ఆ తర్వాత గోకులంలో కృష్ణుడు పెరుగుతూ అపూర్వమైన బాలలీలలు చేశాడు. పోతన అనే రాక్షసి పాలు ఇస్తాననే నేపంతో మారువేషంలో రాగా అది గుర్తించిన కృష్ణుడు తనని చంపేస్తాడు. శకటాసురుడు, తృణావర్తుడు, వత్సవసురుడు, బకాసురుడు, అగాసురుడు వంటి అనేక రాక్షసులను చిన్న వయసులోనే చంపేశాడు. కంసుడికి ఏం చేయాలో తెలియక చివరికి మల్ల యుద్ధం ఏర్పాటు చేసి కృష్ణుడు మరియు బలరాములను మధురకు పిలిపించాడు. కృష్ణుడు చాణాసురుడిని మరియు బలరాముడు ముష్టికుడిని సంహరించారు. ఆ తర్వాత కృష్ణుడు కంసుడిని హతమార్చాడు. తరువాత తన తల్లిదండ్రులకు విముక్తి కలిగించి ఉగ్రసేనుడిని సింహాసనం పైన కూర్చోబెట్టాడు. కంసుడు వధించబడిన తర్వాత మధురలో కృష్ణుడి ధర్మపాలన ప్రారంభించబడింది. కానీ ఆ తర్వాత కంసుని మామయ్య అయిన జరాసంధుడు ప్రతీకారంతో మధురపై పదే దాడి చేయసాగాడు. 100కు పైగా సైన్యాలతో మధురను చుట్టుముచ్చి యుద్ధాలు చేశాడు. ప్రతిసారి కృష్ణుడు, బలరాముడు యుద్ధంలో గెలిచినా ప్రజలు అలసిపోయారు. కృష్ణుడు ప్రజల రక్షణ కోసం ఒక పరిష్కారం ఆలోచించాడు. అప్పుడు సముద్రదేవుని ప్రార్థించి సముద్రదేవుడు తన నీటిని వెనక్కు నెట్టుకుని ఒక గొప్ప భూభాగాన్ని ఇచ్చాడు. ఆ భూమిపై శిల్పి విశ్వకర్మ అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాడు. అదే ద్వారకా నగరం. మరి చివరిగా యదువంశం ఎలా నాశనమైందో చూసుకున్నట్లయితే కర్ణుడు ఎలా చనిపోయాడు అంటే అనేక కారణాలు ఉన్నాయి. అలాగే యదువంశం ఎలా నాశనమైంది అంటే అంతకు మించే కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
మెయిన్గా యదువంశం నాశనం అవ్వడానికి కొందరు ఇచ్చిన శాపాలు ఉన్నాయి. వాటిలో మొదటిది గాంధారి ఇచ్చిన శాపం, తర్వాత మహర్షుల శాపం మరియు దూర్వాసు మహర్షి శాపం కూడా ఉంది. వీళ్ళందరూ ఇచ్చిన శాపం ఒకటే, అదే యదువంశం మొత్తం నాశనం అవుతుంది అని. వాళ్ళు ఇచ్చిన శాపం కొన్ని రోజులకు ఫలించింది. యదువంశం అహంకారంతో మద్యం మత్తులో ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు యదువంశం మొత్తం పూర్తిగా నాశనమైంది. శ్రీకృష్ణుడు దీనిని ఆపగల శక్తి ఉన్న గాంధారి ఇచ్చిన శాపాన్ని అంగీకరించాడు కాబట్టి ఈ మారణ హోమాన్ని ఆపలేకపోయాడు. చివరిగా యదువంశం నాశనం అయిన తర్వాత కృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠాన్ని చేరుకుంటాడు. మీకు కృష్ణుడు తన అవతారాన్ని ఎలా చాలించాడు, తన చివరి రోజుల్లో ఏమైంది, ఎవరి చేతిలో చనిపోయాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఇంతకుముందే ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. దయచేసి మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.